సో గైస్ చూస్తున్నారు కదా టైం ఎంత అవుతుంది, టైం ఎంత అవుతుంది? 5:14 అవుతుంది. జిమ్లో మొత్తం స్టూడియో లైటింగ్లో పెట్టిల్లో చూపిస్తా అండి. హలో స్టూడియో లైటింగ్ ఇదిగో. ఇవాళ మనం చేసేది ఇది లైటింగ్ చూడండి, ఇంకా గుద్ద వాలిపోతుంది వీడియోలు ఇక్కడనే. ఆజం కర్నే వాళ్ళ డెడ్ లిఫ్ట్ కడవుతా లైట్లు ఉన్నాయి. లెట్స్ గో. మనం బట్టే రాడ్ ఏంటిది, ఇది పెద్ద రాడ్ అండ్ 20 kgs ప్లేట్స్. ఇవి 15 kgs చిన్నపిల్లలకి పట్టాలి, 20 kgs ప్లేట్స్ పట్టుకుంటా. లెట్స్ గో. అరే ఇంకా సెల్ఫీ కెమెరాతోనే మంచిగా వస్తుంది లైటింగ్. ఏమైంది మండే నుంచి హోటల్ ఎగ్జామ్లో దానికోసం జిమ్ పని చేయాలి. ఇప్పుడు డెడ్ లిఫ్ట్స్ కదా పెట్టేసిన ఆల్రెడీ రోడ్లన్నీ ఇక్కడ ఉంది. ఇంట్లోకి వచ్చి ఇప్పుడు మన ఇవి అమోనియా సాల్ట్, అది పెద్ద రోడ్. చలో छोड़ देंगे और डेड लिफ्ट्स को. మనం స్టార్ట్ చేసుడే 100 kgs తో స్టార్ట్ అవుతాం. మేము ఇది పట్టుకో, దాన్ని పెట్టు. మనది స్టార్టింగ్ 100 kgs ఉంటుంది. దూరంగా వస్తాను లేపు. కామన్ వామప్ లేదు ఏం లేదు కదా, ఎందుకు లేపుతాను నువ్వు ఏం చెప్తానో అలా డెడ్ లిఫ్ట్ ఎందుకు లేపుతాను. పట్టుకో. చలో కామన్. ఒకటి ఇటు ఒకటి ఆల్టర్నేట్. ఓ ఆ బెల్ట్ లేదు ఏం లేదు, ఫస్ట్ రేకే ఎట్లా వస్తుంది. ఓకే ఇంకా మనోడు మళ్ళీ ట్రై చేస్తాను అమోనియా సాల్ట్కి. ఇప్పుడు పెట్టుకో డైరెక్ట్ ఒకటేసారి గట్టిగా మీరు లోపలికి. అరే పాడదేం కదా డబ్బా. ఓకే లెట్స్ గో. అయిపోయింది. ఫస్ట్ టైం రాదు. కూర్చుంది కూర్చోరే. ఏంచో చూస్తున్నారు కదా, 190 kgs రాడ్, 20 kgs ఈ ప్లేట్స్ అన్ని 20 అండ్ లాస్ట్ది 5 kgs. లెట్స్ గో. 2 repetitions అవి ఎట్లా సేమ్ ఉంటాం. లెట్స్ గో. వన్ రెప్ వచ్చింది. 190 kgs 2 repetitions కొట్టేది, ఇప్పుడు 1 rep వచ్చింది. 200 kgs కష్టం ఇప్పుడు, తర్వాత కొడతా. ఒక్క 2-3 monthsలో 210 kgs డెడ్ లిఫ్ట్ బిఆర్ కొడతా. అండ్ ఇప్పుడు వర్కౌట్ బ్యాక్ ఉన్న బైసెప్ అట్లా చేస్తా. కాలేజ్కి పోవాలి 7కి వస్తుంది బస్. వన్ మోర్ రెప్ ఇంకోటి కొడతా 190 kgs తోని. చూస్తున్నారు కదా. అమ్మా దెంగింది రా ఓవర్ బ్యాక్. మొట్ట ఊడిచిపో కొంచెం అయితే అక్కడే ఇంకా లేదు చూసి లాస్ట్ స్టెప్ ఎట్లా వచ్చిందో. అండ్ ఇప్పుడు బ్యాక్ వర్కౌట్ వేసి ఇంటికి వెళ్ళడమే.
డెడ్ లిఫ్ట్స్. ఫేస్ మొత్తం రెడ్ అయింది. స్టార్టింగ్ లో ఫేస్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే చూడండి, మొత్తం రెడ్ అయింది ఫేస్. మొత్తం రెడ్ అయింది ఫేస్ అంతా. డేంజరస్, మోస్ట్ డేంజరస్ ఎక్సర్సైజ్ డెడ్ లిఫ్ట్స్. ఎప్పుడు డెడ్ లిఫ్ట్స్ అంటేనే డేంజరస్ ఎక్సర్సైజ్, అది కూడా 16 years వేయడము, అంత హెవీ 200 kilos వేసుకొని కొట్టడం అంటే చెప్పి టాడేస్తుంది, గుద్ద వలుగుతుంది. ఓకే, వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడే అది 190 kgs 2 repetitions కొట్టేది యాక్చువల్లీ. అంటే వచ్చాయి 200 కూడా లేపేది, కానీ మార్నింగ్ హాఫ్ బనానా తిన్నా, మీతో దాంట్లో వేసిన హాఫ్ బనానా తిన్నా, అందుకనే లేవలేదు. చూస్తున్నారా ఇంత లేట్ ఏంటిదన్నా? నేను చూడు, నేను ఎన్ని గంటలకు వస్తాను, నువ్వు ఎన్ని గంటలకు వస్తాను. ఫాస్ట్ ఉండాలి, డిసిప్లిన్ ఏది. చెప్పింగా ఎన్ని గంటలకు అయిపోతుంది మీ కాలేజ్? 5:50. I will come at 5:30. You will come at 5:30కే బయటకు వస్తావా? మా కాలేజ్ 5:30కి అయిపోతుంది. 5:30. ఇప్పుడు నేను ఎన్ని గంటలకు మీ కాలేజ్ ముందట ఉండాలి? నువ్వు కరెక్ట్ మీ కాలేజ్ అయిపోయినాక నా కాలేజ్ అని ఫస్ట్ పక్కా ఫెయిల్ చేయవా? నువ్వు బస్ స్టూడెంటా లేకపోతే ఎట్లా? బస్ మరి ఇవాళ బండి తీసుకోపోతావా? నాకు 7:30కి ఒకసారి ఫోన్ చేయి. చలో, మనంతోనే వస్తాను. ఇవాళ కాలేజ్ వచ్చేటప్పుడు మనంతోనే వస్తాను. ఎస్ఆర్ కాలేజ్ పోతా. ఇక్కడ ఉంటుంది మా నోట్స్ మిల్. ఇది ఎవరు చేసి పెట్టుకుంటారు? నేనే చేసి పెట్టుకుంటా, మా మమ్మీ చేసి పెట్టదు. ఈట్ గుడ్. బాయ్ మమ్మీ. సో గైస్, మరి చూద్దాం వాడు వస్తాడా రాడా అనేది. వాడు వస్తే ఇంకా కంటెంట్ ఇంకా ఎక్స్ట్రీమ్ ఉంటుంది చేస్తారు కాలేజ్ కాడ. అండ్ కాలేజ్ అయిపోయాక మాట్లాడితే ఇంకా బస్ వస్తుంది. అక్కడ వీడియో తీయగానే డైరెక్ట్ కాలేజ్ అయిపోయాక కలుసుకుందాం. లెట్స్ గో. చో అమ్మ తోడు, జస్ట్ మిస్. నా ముందడికి వచ్చి కొట్టుకునే రాబే అమ్మ బాబు, గుద్ద వలుగుతుంది నా మీదకి వస్తే. నీ గుద్ద వలుగుతుంది అమ్మ. నా ముందటికి 10 కుక్కలు వచ్చినాయి ఒకటేసారి, మొత్తం పండుకొని కొట్టుకుంటే ఇంతసేపు ఉచ్చబడ్డది అమ్మ. అగో పోతాను ఇంకో ఇది ఒకటి. ఓకే, సో గైస్ బస్ వచ్చింది, అయిపోయినాక కలుద్దాం. లెట్స్ గో. చలో జూనియర్స్ అందరు. సో గైస్ అయిపోయింది ఇప్పుడే కాలేజ్. ఇంకా చూస్తున్నారు కదా అందరూ. పోయి ఇప్పుడు ఎస్ఆర్ కాలేజ్ కాడికి పోతాను. వాడు ఇవాళ కాలేజ్ కాడికి పోలేదంట, పోయిండో పోలేదో తెలియదు. ఫోన్ చేసి అయితే అక్కడికి రమ్మన్నాడు. లెట్స్ అక్కడికి పోయి ఉందాం. మా క్లాస్, हमारा क्लास में हीरो బాయ్. అమెరికన్ టూరిస్ట్ బ్యాగ్ అన్నది, గుద్ద వలిగిపోతుంది అమెరికన్ టూరిస్ట్. ఏమైంది ఇలా క్లాస్లో మొత్తం అమ్మాయిల క్లాస్లలో మావాడు మొత్తం ఆన్ చేసిండు. పేరు KTM. అమ్మాయిల ఏం నొక్కినవురా? రే ఏం నొక్కినవురా? నువ్వేనవరా? నువ్వు నొక్కినవరా? లెట్స్ గో. ఇప్పుడు ఎస్ఆర్ కాడికి పోదాం, చూద్దాం ఏమవుతుందో. లెట్స్ గో. స్టూపిడ్ ఫెల్లో, హ్యావింగ్ నో డైట్, రియల్లీ హ్యావింగ్ నో డైట్. హ్యావింగ్ నో డైట్. స్టూపిడ్ గై. వాట్ ఈస్ దట్ బింగో? డైట్ లేదు, లవడలేదు. కాలేజ్ అయిపోయిన ప్రతిసారి ఏదో ఒకటి తెంగి తింటారు సుల్లియాలంతా. లెట్స్ గో. సో గైస్ పోతున్నాం ఇప్పుడే. దీని అమ్మ బ్యాగ్ గుద్దాల బరువు ఉన్నదిరా. ఓ అమ్మో, 1 side రోడ్ ఇంకా ఘోరంగా ఉండదు కదా. బ్యాగులా ఎంత 20-30 బుక్కులు, అది ఓపెన్ చేసేది ఉండదు. ఒకటే బుక్ పట్టుకొని రాస్తా, కాకపోతే 20 బుక్కులు అట్లా తీసుకుపోతా. 2 లంచ్ బాక్సులు. మనం తింటేది ఎట్లా తింటాం తెలుసు కదా. 2 లంచ్ బాక్సులు అండ్ ఇవాళ కొత్త IP బుక్కులు ఇచ్చిళ్ళు. ఓ గుద్దాల బరువు ఉన్నది బ్యాగ్, చాలా బరువు ఉన్నది. అండ్ వెళ్తున్నాం. వాడు వస్తున్నాడు అంటే రాంగ్ రూట్లో రమ్మన్నా. ఇటు దిక్కు నుంచి నేను ఎదురైతా అని చెప్పిన, అక్కడ కలుస్తాడు దారిలోనే.
వస్తారు యూట్యూబ్ సో ఓకే అయిపోయింది. సిగ్నల్ పడ్డది, మనం పోవచ్చు. ఇంకా సిగ్నల్ ముందటి నుంచి పోవచ్చు. అరే అమ్మదు ఆ మధ్యలో నుంచి పోవాలనా లేకపోతే ఆయనక పోవాలన్నా ఎట్లా పోవాలన్నా తెలుస్తలేదు. మధ్యలో నుంచే పోవాలి. ఇంత 3-4 నిమిషాలు పడ్డది. అక్కడనే ఉన్నా. ఆటో కూర్చో, ఆటో వాళ్ళు ఆగుతారే ఆడ పోతూనే ఉంటాడు. నేను ఇట్లా పోతా అంటే ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటున్నాయి. చేలో ఇంకా అటు ఇటు చేసి నన్ను కాలేజ్కి పంపించి ఇటు దుమ్మ దింగిండి కదా కాలేజ్. ఇంకా కాన్ పోడితే ఇస్తారు కదా ఆయనకి చూ ఎట్లా కింద పడ్డా ఎక్కడ పడ్డు? ములుగు రోడ్డు కాడ పడ్డా. ఎట్లా ఎట్లా పడ్డా? గుర్తిందా ఏమన్నా వచ్చి? డ్రైవ్ ఎవరు చెప్తాను? నువ్వే డ్రైవ్ చేస్తావా? మీ బాబాయ్కి ఏమైనా దెబ్బలు తాకినాయా? ఎవరికి ఎక్కువ తాకినాయి? తోలునోడికి ఏం కదా కూర్చుంటారు? తోలునోడే ఉంటారా? ఓకే, ఇక్కడ కూర్చున్నాడు ఏం కాదు. ఇప్పుడు బండి కింద పడేసింది అనుకో, వెనక నుంచి అట్లా తెంగేయచ్చు. ఎట్లా దునుకో ఏదో అట్లా వేయచ్చు. వీడు దీన్నే పట్టుకుంటాడు, అటు మొట్ట పడుతాడు. అందరు వస్తుంది మనోళ్ళే. అన్న బిగ్ ఫ్యాన్ అన్న, బిగ్ ఫ్యాన్ అన్న. పడుతుంది అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏ స్కూల్? మాది ఇక్కడనే కాదు. స్కూల్ ఏమని ఉంటుంది యూట్యూబ్? ఫిట్ అండ్ ఫన్. బట్ నీ సబ్స్క్రైబర్ రా, నీ పేరు చెప్పురా. జిమ్ పోతావా? ఏ క్లాస్ నువ్వు? 8th క్లాస్. ఏ కాలేజ్ అవుతావా? అరే అమ్మ తోడేసుకొని చెప్తాను. ఇంతసేపు బ్లాగ్ మొత్తం రికార్డ్ చేసిన. మొత్తం అంటే ఓన్లీ 5 minutes రికార్డ్ అయింది. రేట్ కాలేజ్ ముందడిపోయి ఇట్లా అని పెట్టి అక్కడ అమ్మాయిలు ఉన్న కానీ అంటే ఇట్లా పెట్టుకుంటా కాలేజ్ గురించి దాన్ని చూపించుకుంటా మాట్లాడతానా. రికార్డ్ ఆప్షన్ ఒత్తుడు మర్చిపోయినా. ఏం చెప్పాలి బ్రో ఎస్ఆర్ కాలేజ్ గురించి? చెప్పురా. ఏం చెప్పద్దా? కాలేజ్ ఎట్లుంటది మరి? ఫ్యాకల్టీ ఎట్లుంటది? అన్ని కాలేజ్ బండలు అంతేనా? ఇంకా ఫోకస్ తీసుకోమంటారా? ఇంకా అచ్చుడుతోనే ముడ్డ కొడతారు. ఇంకా ఫోకస్ తీసుకుంటే ఆయన మొత్తం రికార్డ్ వేసింది. అక్కడ ఇట్లా కాలేజ్ కార్డు ఇట్లా పెట్టి రికార్డ్ వేసింది, అంతా పోయింది. నేను అసలు రికార్డ్ ఆప్షన్ ఒత్తుడే మర్చిపోయింది. ఇప్పుడు నన్ను ఒత్తున్నా వచ్చి. చలో బాయ్. మళ్ళీ ఏదో చిల్డ్రన్ పార్క్ పట్టుకొచ్చాను. దాంట్లో ఏముంటాయి ఇప్పుడు? దాంట్లో ఏమన్నా పులప్ బార్స్ అవి ఉంటాయా? ఎక్సర్సైజ్ మిషన్స్ ఉంటాయా? పులప్ బార్ ఉంటుందా? ఉండదా? అరే ఈ మెంటికల్ రా ఇది మొత్తం అంతా. ఈ ఇంట్లో మంచిగానే ఉంటాయి, అన్నిట్లో మంచిగానే ఉంటాయి. బండి ఎక్కుడుతోనే ఉంటాయి. ఓకే డేటింగ్ స్కూల్ అయిపోవడంతోనే బ్యాగులన్నీ పక్కకు పడదా ఇక్కడికి వచ్చిల్లా? ఇంకా చదువుకోరా అంటే క్రికెట్ ఫస్ట్ ప్రియారిటీ. క్రికెట్ ఈజ్ ఫస్ట్ ప్రియారిటీ. నేను పడతావు బ్రో 2 బాల్ ఇంకా పట్టుకో. ఇగో వీడు ఎప్పుడైనా మీకు చాలా బ్యాటింగ్ పిచ్చోడు. వీడు ఎట్లా అంటే పోరాల కాడ నుంచి బ్యాటింగ్ దిగి ఆడతాడు. ఆడరాదు కానీ ఆడతాడు. అదే వాడి స్పెషాలిటీ. చూడు టోర్నమెంట్ ఆట ఆడతావా? టోర్నమెంట్ ఆట ఆడతావా? కేయు సూపర్ రా. వైడు అది వైడు. నీకు బాల్ బ్యాట్ తాకపోతే వైడు. తెలుసు కదా మన ఆట. 6-4 6-4
సూపర్ సూపర్ మనకి రాంది అందుకనే ట్రై చేయొద్దు రా అని చెప్పిన బ్యాటింగ్ పట్టు అన్నో ఒడ్డో ఊసిన. సో గైస్ అయిపోయింది, ఇప్పుడే బయలుదేరుతున్నాం ఇంకా పబ్లిక్ గార్డెన్ నుంచి. అండ్ వన్ మోర్ థింగ్, చిల్డ్రన్స్ పార్క్ నుంచి. అండ్ వన్ మోర్ థింగ్ నా తరపు నుంచి ఐఎమ్ రిక్వెస్టింగ్ అపాలజైజ్. ఏంటిదంటే నిన్న టెంపుల్ వీడియో పెట్టినా కదా, దాంట్లో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడిన. ఇంకా మన వాళ్ళు అన్నీ చూస్తారు కాబట్టి మొత్తం ఇంకా మిస్టేక్స్ ఎక్కడున్నా తొందర వచ్చేస్తాయి కదా, నాకు అంత అభిమానులు ఉంటారు అంతగానం. ఐఎమ్ సారీ ఫర్ దట్. అండ్ ఇంకోసారి అట్లా కానీ అది ఆల్రెడీ నేను అసలు టెంపుల్ లోపల కాదనుకుంటా, టెంపుల్ బయట మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు ఒక టెంపుల్ ఉంటే బయట అక్కడ పెడతారు చూసారా, లడ్డూలు అవి ఇస్తారు చూసారా, అదిక్కు మాట్లాడినా, చూసుకోలేదు అది. ఐఎమ్ సారీ ఫర్ దట్. అండ్ ఇప్పుడు బయటికి వెళ్తున్నాం ఇంకా, లెట్స్ గో. అరే నమస్తే చాలా పెద్ద ఫ్యాన్ అన్న, అంటే చాలా ఇష్టం బట్టలు వేసుకుంటాం అన్న కోసం. వాడు వచ్చిండు, వాడు పొద్దున్న నుంచి పడుతూనే ఉంటాడు. పొద్దున్న నుంచి బట్టలు కోసుకున్నా, నీకోసం బట్టలు కోసుకునే ఫ్యాన్ అభిమానులు. కాలేజ్ అన్ని అవునా, సరే నేను పోతున్నా ఇంకా. రైట్ పోనీ పోనీ. హాయ్ బ్రో. సిక్స్ 30 కదరా ఇప్పుడు ఎట్లా షూట్లో 6:30 అయితే ఏంటి 6:25 అవుతుంది. 5 నిమిషాలు నువ్వేం చేస్తాను ఇక, నువ్వేం చేస్తాను. పోనీ పోనీ. వాడు మా ఫ్రెండ్ కాదు. ఈ మొడ్డల బస్సు ఇంకా గల్లి పడుతుంది కాలేజ్ బస్సు.